అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 9వ పాఠం రాజధర్మం అనే పాఠంలో 2వ భాగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2వ భాగంలో 4వ పద్యం నుంచి మిగిలిన పద్యాలు ఈ భాగంలో నేర్చుకుందాం. యమునాచార్యులు తన కొడుక్కి రాజ్యాన్ని అప్పగించదలిచి అతనికి అది ఎలా మసులుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అని రాజనీతి గురించి రాజధర్మాల గురించి వివరిస్తున్నాడు. దీంట్లో 4వ పద్యంలో ఏం చెప్పాడో చూద్దాం. కమ్ అన్నాడు. కమ్ అంటే కంద పద్యము అని అర్థం. ధనముఖ్యము కేవలమే పనికిన్ రాదు, అస్త కలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు అలోపాను సంశయముల్ ఋతము జలుల్. ధన ముఖ్యం. ధనమొక్కటే రాజుకి ముఖ్యం కాదు, మరి ఇంకేం కావాలి? అధికారులు బలం కూడా కావాలి. అంటే అధికారులు కూడా వాళ్ళకి సహాయం చెయ్యాలి రాజుకి. అలా సహాయం చేస్తేనే రాజు సక్రమంగా పరిపాలన సాగించగలుగుతాడు. అందుకనే ధన ముఖ్యము కేవలం ఏ పనికి రాదు అన్నాడు. ధనమొక్కటే ఏ పనైనా సాధించడానికి ముఖ్యం కాదు. ఆస్త కలిగి పరువులు ప్రభులు, ఆసక్తితోటి లేదా అవసరంతో పలువురు ప్రభువులు చాలామంది అధికారులు పని చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని తద్వశ్యంబునకు వాళ్ళను వశం చేసుకోవాలి, నీ మాట వినేటట్టు చేసుకోవాలి. అంటే ఏం చేయాలి నువ్వు? అలోభ, వాళ్ళకిచ్చే వేతనంలో పిస్తనార్తనం చూపించకూడదు. నృశంస్యముల్, పైగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకూడదు. అంటే వాళ్ళతో కఠినంగా ప్రవర్తించకూడదు. గదమాయించి పని చేయించుకోవాలంటే అవ్వదు, అందుకని కఠినంగా వాళ్ళతో ప్రవర్తించకూడదు. ఋతము జలుల్, వాళ్ళతో స్నేహభావంతో నిజమైన స్నేహం చేస్తూ వాళ్ళతోటి మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సింది అమరుస్తూ నువ్వు వాళ్ళ చేత పని చేయించుకోవాలి అని చెప్పాడు. దీంట్లో దీని భావం ఏమిటి? ఏ పనైనా ధనంతో సాధ్యం కాదు, అధికారుల సహాయం కూడా కావాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు ఆసక్తిగా పనిచేయాలి అన్నట్టయితే వాళ్ళకి తగిన జీతం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు లోభం అనేది పిసినార్తనం చూపించకూడదు. అలాగే క్రూరత్వం అనేది, కఠినంగా ప్రవర్తించడం అనేది కూడా అలాంటి వాళ్ళ యందు పనికిరాదు. వాళ్ళతోటి సత్ప్రవర్తన నిబద్ధత కలిగి ఉండి స్నేహభావంతో ఉన్నట్టయితేనే వాళ్ళ చేత మనం పని చేయించుకోగలుగుతాము. అందుకని నువ్వు ఆ విధంగా ఉండాలి అని చెప్పాడనమాట. 5వ పద్యం కూడా కమ్ అన్నాడు. కమ్ అంటే కంద పద్యము అని అర్థం. మొదలనే ఒరుదల కానించెదరంగా నాడక ఆత్మ చింతింపు పదింబదిగ మృషయేని మరి విడు ముందస్తుగా గాక ఉండవొక్క మతమునన్. దీంట్లో ఏం చెప్తున్నాడు? కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ చాడీలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలో దీంట్లో తెలియజేస్తున్నాడు. మొదట్లోనే ఒరుదల కానిం జదరంగా. ఒరుదల కానిం అంటే చాడీలు చెప్పేవాడిని చెదరంగా నాడక, వాడిని దూరం చేసేయకుండా, తిట్టి దూరం చేయకుండా ఆత్మ చింతింపు. ఆత్మ అంటే మనసులో చింతింపు, నువ్వు విచారించుకో. అంటే వాడు చెప్పింది ఎంతవరకు తప్పుంది, ఎంతవరకు రైట్ ఉంది చెప్పే చాడీల్లో అనే విషయాన్ని నువ్వు నీ మనసులోనే నువ్వు దాని గురించి విచక్షణతో ఆలోచించు. పదింబదిగా అంటే బాగుగా ఆలోచించి మృషయేని, వాడు చెప్పినది తప్పు అన్నట్టు అనిపించినట్టయితే మరి విడు ముందస్తుగా గాక, మరి అంతటా ముందస్తుగా గాక వాడిని ముందుగానే ఒక మతమునన్ మరొక చోటకి ఉండవిడును ఉంచడానికి వాడిని పంపించు. అంటే బదిలీ చేసేవాడిని, ఈ ప్రాంతంలో కాకుండా వేరే చోటకి వాడిని బదిలీ చేసేయి అంటాడు. దీని భావం ఏమిటి? కొందరు స్నేహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతూనే ఉంటారు. వాళ్ళు అలా చాడీలు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించి నువ్వు వాళ్ళని తిట్టి దూరం చేసేసుకోవడం అనేది తప్పు. మరి ఏం చెయ్యాలి అంటే వాళ్ళు చెప్పే మాటల్లో నిజం ఎంతవరకు ఉంది అనేది నువ్వు బాగా ఆలోచించాలి. తర్వాత మృషయేని, వాళ్ళు తెలిసింది వాడు తప్పు చేశాడు అని వెంటనే వాడిని తీసేయడం కాకుండా ఒక్క మతమునన్ ఉండవిడు, వేరొక చోటికి వాడిని బదిలీ చేసి అక్కడ కూడా వాడి ప్రవర్తన ఎలా ఉందో మనం కనిపెట్టాలి అంటాడు.
ఆరో పద్యం చూడండి. తే అన్నాడు. తే అంటే తేటగీతిలో పద్యము అని అర్థం. దేశ వైశాల్యమర్థ సిద్ధికి నిమూలం ఇలవకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరి కోరునను వసంగి ప్రబల చేసిన అర్థ ధర్మములు పెరుగు. దేశం అభివృద్ధి చెందడానికి ఏ విధంగా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఈ పద్యంలో చెప్తాడు. దేశ వైశాల్యము అంటే దేశం యొక్క నిడివి, అంటే దేశం యొక్క విస్తారం, దేశం ఎంత ఉంది, ఎంత ప్రదేశం మన దేశము అనేది చూసుకోవాలి. అర్థసిద్ధికి మూలం, దాన్ని బట్టి మనం ధన ప్రాప్తి, మనం ధనం ఎలా వస్తుంది అంటే మన దేశం చాలా పెద్దదైన కొలది ధనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని దేశ వైశాల్యం అనేది అర్థసిద్ధికి మూలం. ఇలా ఒకంతైనా ఒకవేళ దేశం చిన్నగా ఉందనుకోండి, పెద్ద దేశంగా లేదు, విస్తారం తక్కువ ఉంది, చిన్నగా ఉంది దేశం, అప్పుడు ఏం చేయాలి? దేశాల్లో అభివృద్ధి పెంచాలి. గుంట కాల్వలు రచించి, గుంటలు అంటే చెరువులు, కాలువలు రచించి అవన్నీ కూడా ఏర్పరచాలి, అంటే తవ్వించాలి. పేదలకు ప్రబల చేసిన దేశాన్ని అభివృద్ధి చేసినట్టయితే అర్థధర్మములు పెరుగు, ధర్మబద్ధంగా పరిపాలన ఉంటుంది, కావలసినటువంటి ధన ప్రాప్తి కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ధనం కూడా దేశానికి అభివృద్ధి చేయడానికి ధనం కూడా పెరుగుతుంది. అంటే దీని భావం ఏమిటి? దేశాన్ని విశాలంగా చేసినట్టయితే ఆదాయం పెరుగుతుంది. దేశం ఎంత విశాలంగా చేస్తే అంత ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ దేశం చిన్నగా ఉందనుకోండి, అయితే నేల తక్కువే ఉన్నట్టయితే కాలువలు, చెరువులు లాంటివి తవ్వించాలి. తవ్వించి పంటలకి అవకాశం కల్పించాలన్నమాట. పేదలందరికీ కూడా ఆ రకంగా చేసి పేదవాడు డబ్బు రూపంలో కానీ లేదా పంట రూపంలో కానీ పన్ను చెల్లించేటట్టుగా వాళ్ళకి అవకాశం కల్పించటం అనేది నయం. అలా చేస్తే వాళ్ళకి కొంత ఉపయోగంగా ఉంటుంది, మేలు చేసినట్టు అవుతుంది. ఆ రకంగా ఆ రకంగా దేశాన్ని వృద్ధి చేసుకున్నట్లయితే ఇటు అర్థం డబ్బు అభివృద్ధి చెందుతుంది, ధర్మ ప్రకారంగా నడుచుకున్నట్టు అవుతుంది. 7వ చూడండి, తేటగీతిలో ఉంది. ప్రజల విసి చన్న పిలువ కప్పసుల కొలుచు నమ్మి ఇండ్ల ధనంబున కాయనడు కలని నక్కైన అధికారి కల నృపతికి 7 దీవులు కొన్న సమృద్ధి లేదు. ప్రజలు అవిసి చన్న, పంటలు పండక ఇబ్బందులు పడుతూ తినడానికి ఉండి లేక అన్నట్టుగా ప్రజలు అవిసి చన్న, ఇంకా విసిగెత్తిపోయారు, కృషించిపోయారు, విసిగెత్తిపోయి చన్న, దేశం వదిలి వేరే చోటకి వలస వెళ్ళిపోతుంటే పిలువ, అలాంటి వాళ్ళని వెనక్కి పిలవాలి. అలా పిలువక అప్పసుల గొలుచు అమ్మి, అప్పసులను అలాంటి వాళ్ళని పిలవకుండా వారి పశువులను, గొలుచున్ అంటే వారి ధాన్యమును అమ్మి, ఇండ్లిన్ ధనంబున కాయే, వాళ్ళ ఇళ్ళని కూడా వంట చెరుకులుగా వాడేసుకుంటారు చూడు. అలాంటి కలని నక్కైన అధికారి, అలాంటి రణరంగంలో నక్కలా చెడుకోరే అంటే ఏమిటి? నక్క ఏం చేస్తుంది? యుద్ధం జరుగుతున్నప్పుడు దూరం నుంచి చూస్తూ ఉంటుంది, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళని పీక్కుని తినచ్చు అన్నట్టు. అలాగ ప్రజలు ఎవరైనా సరే అలసిపోయి విసిగి వేసారిపోయి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని వెనక్కి పిలిపించకుండా అప్పసుల వారి పశువులను, గొలుచులను అమ్మి అంటే వారి యొక్క ధాన్యాన్ని అమ్మేసి ఇండ్లెం ధనంబున కాయే, వాళ్ళ యొక్క ఇళ్లను కూడా వంట చెరుకుగా ఉపయోగించుకోవాలి అనుకునేటటువంటి కలని నక్కైన అధికారి, రణరంగలు సవాళ్ళని పీక్కు తినడానికి ఎదురు చూసే నక్కలాగా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, వీళ్ళ ఆస్తిని ఎప్పుడు మనం దక్కించుకుందామా అనేటట్టుగా చూసే అధికారులు గల నృపతికి, అలాంటి అధికారులు ఉన్నటువంటి రాజుకి 7 దీవులు కొన్న, 7 దీవులు అంటే భూమంతా కూడా తనదైనప్పటికీ సమృద్ధి లేదు. వాళ్ళకి ఎన్ని దేశాలను జయించినా కూడా సంపద అనేది నిలవదు. సమృద్ధి లేదు అంటే వాళ్ళకి సంపద అనేది చేకూరదు, అభివృద్ధి అనేది చేకూరదు. దీని భావం ఏమిటి? ప్రజలందరూ కరువు కాటకాలు వచ్చినప్పుడు, పంటలు నష్టపోయినప్పుడు వాళ్ళు బతకలేక విసిగి వేసారిపోయి
వేరే చోటకి వలస వెళ్ళిపోతూ ఉంటారు. అలా దేశాలు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని వెనక్కి పిలవకుండా, వాళ్ళని గురించి పట్టించుకోకుండా, వారి యొక్క పశువులను, వాళ్ళ యొక్క ధాన్యాన్ని అమ్మేసుకుని, వారి ఇంటి చెరుకుని అంటే కలపనంతా కూడా వంట చెరుగ్గా ఉపయోగించుకోవాలి అనుకునేటటువంటి గుంటనక్క లాంటి అధికారులు ఉన్నట్టయితే, అలాంటి వాళ్ళ మూలంగా నృపతికి రాజుకి 7 దీవులు కొన్నా, అంటే ఎన్ని దేశాలు జయించినా, భూమంతా ఆక్రమించుకున్నా సమృద్ధి లేదు, వాడికి సంపద అనేది చేకూరదు. ఎందుకంటే గుంటనక్కల్లాగా వీళ్ళు సంపదను దోచుకుని పోతూనే ఉంటారు, నక్కల్లాగా ఈ అధికారులు. అలాంటి అధికారులు ఉన్నట్టయితే రాజుకి సంపద అనేది ఉండదు అంటాడు. 8వ పద్యం చూద్దాం. చా అన్నాడు. చా అంటే చెంపకమాల్లో ఉంది ఈ పద్యం అని అర్థం. ఇది పువ్వు గుర్తున్నటువంటి పద్యం అన్నమాట. ఎరుగనగున్ స్వశక్తి అవనీసుడు 4 పాళ్ళ 3 పాళ్ళెరుగక మోచినట్టి పని క్లిష్ట సుహృత్తతి తెలుప ఒక్క పాలెరుగనగు నయాఢ్యమతి నీట్లు నిరాగ్రహుడైన చేయు ఎత్తరి విపదుగ్రదండ పరతంత్రుడు కాక చిరంబు రాజ్యమున్. మరొకసారి వినండి. ఎరుగనగున్ స్వశక్తి అవనీసుడు 4 పాళ్ళ 3 పాళ్ళెరుగక మోచినట్టి పని క్లిష్ట సుహృత్తతి తెలుప ఒక్క పాలెరుగనగు నయాఢ్యమతి నీట్లు నిరాగ్రహుడైన చేయు ఎత్తెరి విపదుగ్రదండ పరతంత్రుడు కాక చిరంబు రాజ్యమున్. దీంట్లో రాజ్య పరిస్థితి గురించి విషయాలన్నీ కూడా ఏ రకంగా తెలుసుకోవాలి, ఎలా పరిపాలన సాగించాలి అనేది పద్యంలో చెప్తున్నారు. అవనీసుడు అంటే రాజు స్వశక్తి తనకు తానుగా 4 పాళ్ళ 3 ఎరుగనగున్. 4 పాళ్ళు తీసుకుంటే, ఒక పని 4 పాళ్ళు అనుకుంటే దాంట్లో 3 పాళ్ళు తనకు తానుగా తెలుసుకోవాలి రాజైన వాడు. అంటే ఏ విషయమైనా సరే 4/3 వంతులు తనకు తానుగా తెలుసుకోవాలన్నమాట. పాలెరుగక మోచినట్టి పనికి అంటే తనకు తెలియకుండా వదిలిపెట్టినటువంటి ఆ ఒక్క పావు పనికి ఇష్ట సుహృతి తెల్ప. ఇష్ట సుహృతి అంటే ఏమిటి? ఇష్టమైనటువంటి ఆప్తమిత్రులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ద్వారా ఒక్క పాలు ఎరుగనగు, ఆ తెలియనటువంటి ఒక్క పాలు తనకి ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఎరుగనగు తెలుసుకోవాలి. నయాఢ్యమతి నీట్లు, ఈ రకంగా నయాఢ్యమతి అంటే నీతి కలిగిన వాడై, ఈ విధంగా నిరాగ్రహుడై చేయును, ఆగ్రహం లేనివాడై అంటే కోపం లేనివాడిగా ప్రవర్తించాలి. ఏ సమయంలోనైనా విపదుగ్రదండ అంటే తనకు కలిగినటువంటి ఆ ఆపదకు పరతంత్రుడు కాక కోపంతో ఊగిపోయి వాడికి కఠినమైన దండను విధించకుండా చిరంబు రాజ్యమున్ అతను చిరకాలం సుఖంగా రాజ్యపాలన చేయగలుగుతాడు. మళ్ళీ ఇంకొకసారి అవనీసుడు అంటే రాజు స్వశక్తి తన సొంత శక్తితోటి తనకు తానుగా 4 పాళ్ళ 3 పాళ్ళు ఎరుగనగన్. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటే దాంట్లో 4 పాళ్ళల్లో 3 పాళ్ళు తనకు తానుగా తెలుసుకోవాలి రాజన్నవాడు. ఏదైతే పాలెరుగక మోచినట్టి పనికి, ఏదైతే పాలెరుగక, ఏ పాలైతే అంటే ఏ ఒక్క భాగమైతే తనకి తెలియలేదో అలాంటి పనికి ఇష్ట సుహృతి తెల్ప, తనకి ఇష్టమైనటువంటి ప్రాణ స్నేహితులకి దాని గురించి తెలియజేసి వాళ్ళ ద్వారా ఒక్క పాలు ఎరుగనగు, వాళ్ళ ద్వారా ఆ తెలియనటువంటి ఒక్క పాలు తెలుసుకోవాలి. అంటే ప్రాణ స్నేహితుల ద్వారా తెలుసుకోవాలి. నయాఢ్యమతి నీట్లు నీతి కలిగిన వాడై నిరాగ్రహుడైన కోపం లేని వాడైనటువంటి వాడు ఉగ్రదండ అంటే తనకు ఉగ్రదండ, తనకు ఎవరైనా ఆపద కలిగించినప్పుడు పరతంత్రుడు కాక ఆ కోపానికి అధీనమైపోయి కఠిన దండన విధించకుండా ఉన్నట్టయితే చిరంబు రాజ్యమున్ చేయున్, చిరకాలము రాజ్యపాలన చేస్తాడు. దీని యొక్క భావం ఏమిటి? ఏదైనా విషయం తెలియకపోతే స్వశక్తితోటి 3 భాగాలు తనకి తానే తెలుసుకోవాలి. తెలియని ఒక్క భాగానికి ఆప్తమిత్రుల యొక్క సహాయాన్ని తీసుకుని ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అహాన్ని విడిచిపెట్టాలంటే కోపాన్ని కూడా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి ఏదైనా కష్టం కలిగినప్పుడు లేదా ఆపద కలిగినప్పుడు కోపంతో
ఊగిపోకుండా దండన చెయ్యకుండా ఉండగలిగిన వాడు, కొంత కాకపోతే కొంత క్షమించగలిగే ఆ బుద్ధి కలిగిన వాడు చిరకాలం కూడా రాజ్యపాలన చేస్తాడు అంటాడు ఈ పద్యంలో. తర్వాత పద్యం చూద్దాం. 9వ పద్యం తే గీ అన్నాడు, అంటే తేటగీతిలో ఉంది అని అర్థం. కన్నొకటి నిద్రవోవ పెరకంట జాగరంబు కావించు బూరుహాగ్రంబు మీది అర్చభల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతరులపై దృష్టి వలయు. బూర్హగ్రంబు అంటే చెట్టు కొమ్మ మీద అర్చభల్లంబు గతి ఎలుకబంటిలాగా ఒక కన్ను నిద్రపోవా, ఒక కంటి నిద్రపోతుంది. అది పెరకంట జాగరంబు గావించు, రెండో కంటితోటి జాగరం చేస్తుంది. అంటే రెండు కళ్ళల్లో ఒక కంటితోటే నిద్రపోతుంది, రెండో కంటు శత్రువులు ఎవరైనా వస్తున్నారా అన్నట్టుగా చాలా జాగ్రత్త వహిస్తుంది అనమాట. తనకు తాను చుట్టూ రక్షణ కావించుకుంటూ ఉంటుంది. ఆ రకంగా భోగం అనుభవించునడను రాజ్యసుఖాలను అనుభవిస్తున్నటువంటి సయ్యడను సమయంలో కూడా అంతరులపై అంటే బయట ఇంటా ఉన్న శత్రువుల మీద దృష్టి పెట్టాలి రాజు. ఎలా అయితే చెట్టు కొమ్మల మీద ఉండేటటువంటి ఆ ఎలుకబంటి ఏ విధంగా అయితే నిద్రపోతుందో, నిద్రలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటుందో, ఒక కన్నుతో నిద్రపోతూ ఒక కన్నుతోటి తనకు తాను రక్షణ చూసుకుంటూ ఉంటుంది. ఆ విధంగానే రాజు కూడా భోగం అనుభవించునెడను, తాను రాజ్యభోగాలను అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా బహిరంతరులపై దృష్టి వలయు, ఇంత శత్రువులు బయట శత్రువుల మీద కూడా ఒక కన్ను వేసి ఉంచాలి, అంటే దృష్టి పెట్టాలి అంటాడు. దీని భావం ఏమిటి? రాజు ఎప్పుడు కూడా చాలా జాగరూకతతోటి ఉండాలి. ఎలుకబంటి చెట్టు కొమ్మ మీద పడుకున్నా, ఒక కన్ను మూసి నిద్రపోతున్నా, మరో కంటితోటి తనకు తాను కాపాడుకుంటూ ఉంటుంది. అంటే చూసుకుంటూ ఎవరైనా శత్రువులు వస్తున్నారా ఏమిటి అన్నట్టుగా రెండో కన్ను తెరిచిపెట్టి తనకు తాను రక్షణ కల్పించుకుంటూ ఉంటుంది. అలాగే రాజు కూడా భోగాలని తనకు తాను రాజసుఖాలను అనుభవిస్తున్నప్పటికీ ఇంటా బయట ఉన్న శత్రువుల మీద ఓ కన్ను వేసుంచాలి. రాజు ఏ విధంగా ఉండాలో ఈ పద్యంలో కూడా తెలియజేశారు. 10వ పద్యం ఆ వే అన్నాడు. ఆ వే అంటే ఆట వెలదిలో ఉంది ఈ పద్యం. హదను వచ్చుదాకా అపరాధిపై రోషమాగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాకా లావున శరమాగి కాడ విడుచు వింటివాడు ఓలే. ఇంకా శత్రువులతోటి ఏ విధంగా ఉండాలో దీంట్లో తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నాడు? హదను వచ్చుదాకా అపరాధిపై అంటే తప్పు చేసిన వాడి మీద రోషమాగి, కోపం వచ్చినా ఆ కోపాన్ని అణుచుకొని హదను వచ్చుదాకాను, ఎంతవరకు అణుచుకోవాలి? హదను వచ్చుదాకాను, తనకి సమయం వచ్చేదాకా తప్పు చేసిన వాడి మీద కోపం వచ్చినా కోపాన్ని అణుచుకోవాలి. హదను వేచి, సమయాన్ని గురించి ఎదురు చూసి సమయం వచ్చిన తర్వాత చెరుపవలయు, అలాంటి వాడిని అప్పుడు శిక్షించాలి. అక్కడికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఎలాగా అంటే లక్ష్య సిద్ధి దాకా లావున శరమాగి, వింటివాడు ఏం చేస్తున్నాడు? లక్ష్యం గురి కుదిరే వరకు కూడా బాణాన్ని లాగి పట్టి ఉంచుతాడు. పట్టి ఉంచి గురి కుదిరిన తర్వాతే గురి కుదిరిన తర్వాతే బాణాన్ని వేటగాడు విడుస్తాడు. ఆ రకంగా అదను వచ్చేదాకా అపరాధిపై రోషమాగి, ఎప్పుడూ కూడా తప్పు చేసిన వాడి మీద వెంటనే శిక్ష విధించడానికి సిద్ధపడకూడదు. హదను వేచి, సమయం గురించి ఎదురు చూడాలి. ఎదురు చూసి హదను వచ్చేదాకా సమయం వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని చెరుపవలయు, అతను అప్పుడు శిక్షించాలి. భావం ఏమిటి? రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వింటివాడు బాణాన్ని వదలడు కదా, గురి చూసి అప్పుడే బాణాన్ని వదులుతాడు. అలాగే రాజు కూడా సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకుని అప్పుడే తప్పు చేసిన వాడిని శిక్షించాలి అంటాడు. 11వ పద్యం కమ్ అన్నాడు. కమ్ అంటే కంద పద్యం అని అర్థం. హితాహితులు సదాహితులునునై రాజు నెడల ఇటు త్రివిధమునన్ క్షితి నన్ను చెరులుందురు అంతతమున్
మరి వారి దెల్పెదన్ వినుమనఖ. ఓ పుణ్యాత్ముడా, రాజుల దగ్గర ఉండేటటువంటి అనుచరులు సేవకులు త్రివిధమునన్ 3 రకాలుగా ఉంటారట. ఎలా ఉంటారు 3 రకాలంటే? హితులు అంటే ఆప్తమిత్రులు లాంటి వాళ్ళు, హితాహితులు అంటే పర్వాలేదు ఆప్తులు కాదు అలా అని చెప్పేసి వాళ్ళు శత్రువులు కాదు అన్నట్టుగా ఉంటారు మరికొంతమంది. ఇంకా కొంతమంది ఉంటారు ఎప్పుడు సదా అహితులునునై అంటే ఎప్పుడు కూడా రాజుక్షేమాన్ని కోరని వారు కూడా మరికొంతమంది ఉంటారు. రాజుక్షేమాన్ని కోరేవారు ఉన్నారు, అలాగే రాజుక్షేమం గురించి పట్టింపు పెద్దగా లేదు, క్షేమంగా ఉండాలని లేదు, అలానే అతను పాడవ్వాలని లేదు, అలాంటి వాళ్ళు మరికొంతమంది. అహితులునై రాజు మేలుని కోరని వాళ్ళైనట్టు 3 రకాల మంది ఉంటారు అనుచరులు. సంతతమునన్ ఎప్పుడు మరి వారి తెలిపెద్దని విను. మరి అంటే ఇంకా కూడా వాళ్ళ గురించి చెప్తాను విను. భావం ఏమిటి? ఓ పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉన్నారు. కొంతమంది రాజు మేలు కోరుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఇంకా ఈ రెండో వాళ్ళు ఉన్నారు, ఈ హితాహితులు. వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరులు ఎవరైనా వాళ్ళ ప్రలోభాలు చూపించినట్టయితే వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మా మేలు కోరుతారు, ఆతల వాళ్ళు ఆశ చూపిస్తే మళ్ళా అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు ఎప్పుడూ చెడు కోరుకునే వాళ్ళే ఉంటారు. ఇలాగా 3 రకాలుగా అనుచరులు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళెప్పుడూ కూడా రాజు మేలు కోరుకోరు, 3వ రకం వాళ్ళు. వీళ్ళ గురించి ఇంకా చెప్తాను విను అన్నాడు. 12వ పద్యం చా అన్నాడు. చా అంటే చెంపకమాలలో ఉంది పద్యం అని అర్థం. హితులు బిషగ్రహజ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాది నృపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావసార్పిత సంవృత్త రమాభరణేచ్చులౌటన్ అహితమును కట్ల కాజతుర వృత్తి చెరించుట నీతిరేణికిన్. ఇక్కడ భిషక్ అన్నాడు. భిషక్ అంటే వైద్యులు. గ్రహజ్ఞ అన్నాడు. గ్రహజ్ఞ అంటే జ్యోతిష్కులు. భిషక్ అంటే వైద్యులు, గ్రహజ్ఞ అంటే జ్యోతిష్కులు. బుధ బృందము, బుధ బృందము అంటే పండితులు. కవీంద్ర కవులు. పురోహితులు పురోహితులు. వీళ్ళందరూ కూడా హితులు, రాజు మంచిని కోరేవారు. ధనార్జనాది దాన్ని ఆర్జించుటయందు అంటే ధనాన్ని సమీకరించే దానిలో నృపకృత్య నియుక్తులు రాజుతే నియమింపబడినటువంటి అధికారులు. హితాహితులు ఇలాంటి వాళ్ళందరూ కూడా హితాహితులు అంటే ధనం సంపాదించడంలో రాజు చేత నియమించబడినటువంటి అధికారులు హితాహితులు. వాళ్ళందరూ కూడా మేలు కోరేవారు ఉన్నారు, కోరని వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు హితాహితులు. వేండి అంటే ఇంకా కేవలాహితులు ఉన్నారు, అంటే మేలు కోరని వాళ్ళు ఉన్నారు రాజుకి. ఎలాంటి వాళ్ళు అంటే దశావసార్పిత సమృద్ధ రమాభరణేచ్చులౌటన్. దశావస అంటే తమ యొక్క పని యందు వసులై సమృద్ధంగా రమాభరణేచ్చులు రాజుకి ఇవ్వబడినటువంటి వసూలు చేసినటువంటి ధనాన్ని ఉంటుంది చూసారా, ఆ ధనాన్ని భరణంగా ఇచ్చేటటువంటి ఆ సమయంలో మళ్ళా తిరిగి రాజు దగ్గర నుంచి తెచ్చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకోవాలి, ఏ రకంగా తీసుకుందామా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కేవలం అహితులు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా రాజుకి మేలు కోరని వాళ్ళు, శత్రువులు లాంటి వాళ్ళు. భరణం ఇస్తున్నారు, రాజుకి కప్పం చెల్లిస్తారు, కానీ రాజుకి కప్పం చెల్లించడం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులో ఇష్టం ఉండదు. దాన్ని ఏ రకంగా మళ్ళీ వెనక్కి తీసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అహితులు, రాజుకి శత్రువులు లాంటి వాళ్ళు. అహితము అట్లా శత్రువులుగా ఉన్నటువంటి ఆ అహితుల దగ్గర, ఆ శత్రువుల దగ్గర, శత్రురాజుల దగ్గర అంటే మిత్రత్వం నటిస్తూ ఉండేటటువంటి శత్రురాజుల దగ్గర చతురవృత్తిని జరించుట, చతురవృత్తి నైపుణ్యంతో అలాంటి వాళ్ళ దగ్గర మసులుకోవాలి. అలా మసులుకున్నవాడే నీతి రేణికి. అలా మసులుకోవడమే రాజనీతి. అంటే ప్రతివాడు కూడా కప్పం కడుతున్నా రాజుకి, రాజు అంటే ఇష్టం ఉండి కప్పం కట్టాడు, స్వతంత్రంగా ఉండాలనే కోరుకుంటాడు ప్రతివాడు కూడా సామంతరాజు. అందుకని వాడు ఏం చేస్తాడు, రాజు కప్పం కట్టడం అనేది తప్పదు కనుక కడతాడు.
కానీ రాజుకి కప్పం కట్టడం ఇష్టం ఉండదు, స్వతంత్రంగా బతకాలనుకుంటాడు. అలాంటి వాళ్ళ యందు చతుర్వృత్తి చరించుట, అలాంటి వాళ్ళ యందు చాలా నైపుణ్యంగా మసులుకోవడం అనేది రేణికి నీతి. రాజుకి అలా నడుచుకోవడం అనేది తగిన పని. అంటే నైపుణ్యంగా నడుచుకోవడమే రాజు చేయాల్సిన పని అన్నమాట. అంటే దీని భావం ఏమని చెప్తున్నాడు? వైద్యులు, జ్యోతిష్కులు, తర్వాత పండితులు, కవులు, పురోహితులు వీళ్ళంతా కూడా రాజుకి మేలు కోరేవాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ రాజు చేత నియమింపబడినటువంటి ధనాన్ని సమీకరించేటటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళు ఆ ధనాన్ని ఇస్తారే తప్ప దాన్ని మళ్ళా ఎప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలా అని చూస్తారు. ప్రలోభ పెడితే చాలు ధనానికి ఆశపడి రాజుని మోసం చేయడానికి సిద్ధపడతారనమాట. అంటే ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితాహితులు అన్నమాట. ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో వాళ్ళు రాజుకి మిత్రత్వం నటిస్తున్నారే తప్ప నిజంగా రాజు మేలు కోరేవాళ్ళు పూర్తిగా కాదనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చేసే పని యందు ఏదో ఒక తప్పు చేస్తూ వాళ్ళు దొరికిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. అంటే హితులున్నారు, హితాహితులున్నారు, అహితులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చేతోటి నైపుణ్యంగా ఉండటము అనేది రాజు పాటించాల్సినటువంటి నీతి అన్నమాట, రాజనీతి. తర్వాత 13వ పద్యం చూడండి. ఆవే అన్నాడు. అంటే ఆవే అంటే ఆట వెల్దిలో ఉంది పద్యం. పాత్రభూతులెస్స పరికించి అతడడుగకయు ఒకడు చెప్పకయు మునుపుగన్ పనస పండ్లు దిగిన పరిగా స్వప్నము కన్న నెరగనొసగి వెరుగుపరుచుటొప్పు. పాత్రభూతుణ్ణి అంటే అర్హత కలిగిన వాణ్ణి లెస్స బాగుగా పరికించి చూసి చక్కగా తెలుసుకుని అతడు అడుగకయు, అతడు ఏది కోరకుండానే, ఒకడు చెప్పకయు, ఇతడు అర్హుడు, ఇతనికి ఏదే ఇవ్వండి అని ఇంకొకడు చెప్పకుండానే, మునుపుగన్ పూర్వమి పనస పండ్లు దిగిన పరిగా, పనస పండ్లు అంతకుముందు కనిపించలేదు కానీ పనస పండ్లన్నీ చెట్టుకి ఒకేసారి దిగిన విధంగా, స్వప్నము కన్న నిరిగా, స్వప్నంలో మనం అన్ని వస్తువులు కూడా ఒక్కసారి ఎలా అయితే చూడగలుగుతామో ఆ రకంగా వసగి ఆ అర్హుడికి ఇచ్చి వెరగుపరుచుటొప్పు. అలాంటి వాడిని ఆశ్చర్యచకితులను చెయ్యాలి. అంటే ఆనందంలో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెయ్యాలి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు దీంట్లో? చిత్తశుద్ధిగా పనిచేస్తూ అర్హత ఉన్నటువంటి వాడికి, రాజ్యానికి మేలు చేసేటటువంటి ఆ మంచివాడికి ఎవరా అనేది రాజు గుర్తించాలి. రాజు గుర్తించి అతడు అడగకుండానే, అలాగే లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో అతని గురించి చెప్పకుండానే గమనించి ఊహకందనంత సొమ్ముని అతనికి అందజేయాలన్నమాట. అంటే అతడు ఎట్లా ఉండాలంటే అది అంతకుముందు వరకు కనిపించని పనస పండ్లు ఒక్కసారిగా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసినట్టు, స్వప్నంలో ఎన్నో వస్తువుల్ని ఒక్కసారిగా చూసినట్టుగా, అతన్ని అవన్నీ కూడా కలగన్నట్టుగా అతని సంభ్రమాశ్చర్యాల్లో ముంచివేస్తూ అతనికి ఊహకందనంత సొమ్ముని ఒక్కసారిగా రాజు అలాంటి వాడికి ఇచ్చి సత్కరించాలన్నమాట. మీకు దీంతో ఈ పద్యాలన్నీ పూర్తయ్యాయి. తర్వాత వ్యాకరణాంశాల గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియచేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.